ఆనిమిత్యాలలో ఎప్పుడు కూడా గెలిచిన వారిని అభినందించే వాళ్ళు చాలామంది ఉంటారు మిత్రమా. కానీ ఓడిపోయిన వాళ్ళను హేళన చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ గెలిచిన వారిని అయినా ఓడిపోయిన వారినైనా ఆప్యాయతంగా దగ్గరకు తీసుకుని వారిలో తిరిగి పుంజుకునే శక్తి నింపేవారు తల్లిదండ్రులు. అంటే ఎనర్జిటైజర్స్, ఒక భాండాగారం, ఒక శక్తి భాండాగారం ఎవరు? తల్లిదండ్రులు. ఒరే, ఈరోజు నువ్వు ఓడిపోయావు, రేపు గెలుస్తావు నాయన, నువ్వు ఇవాళ గెలిచావు కాబట్టి ఈ గెలుపుని ఎప్పుడు కూడా నువ్వు ఇలానే నిలుపుకోరా అంటూ ఎన్నో ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే శక్తి భాండాగారాలు. అంటే మనకు కూడా మన శరీరం లోపల కానీ మొక్కలలో కానీ మైటోకాండ్రియా అనేది ఉంటుంది. అది మనలో శక్తి భాండాగారంగా పనిచేస్తుంది. అదేవిధంగా ప్రతి వారిలో కూడా తల్లిదండ్రులే గొప్ప శక్తి భాండాగారాలనే విషయాన్ని చాలామంది మర్చిపోతున్నారు మిత్రమా. కాబట్టి గెలుపు ఓటములు, తన బిడ్డ గెలిచినా ఓడినా తనకు సంతోషమే. ఎందుకంటే ఇవాళ ఓడిపోయాడు, రేపు వాడు గెలవడానికి ఇంకెక్కువ ప్రయత్నం చేస్తాడు, ఇంకెక్కువ జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. ఆ జ్ఞానంతో వాడు ఇంకా ముందుకెళ్తాడు, ఎంతోమందికి వాడు ఆదర్శంగా నిలుస్తాడు. వాడికి కష్ట సుఖాలంటే ఏంటో తెలుస్తాయి, వాడు ఏ విధంగా బ్రతకాలనేది తెలుస్తుంది, సమయాన్ని ఎలా వినియోగించుకోవాలని, తను ఎంత ఓర్పుగా సహనంగా ఉంటేనే విజయం సాధిస్తాడు అనే విషయాలన్నింటిని కూడా నా కొడుకు తెలుసుకుంటాడనే విషయంలో తల్లిదండ్రులే తిరిగి వాడిలో మళ్ళీ శక్తిని నింపుతారు. కానీ ఈ తల్లిదండ్రులను నేడందరూ మర్చిపోతున్నారు. ఎందుకంటే చదువు వస్తుంది, నిజమే, ఎవరైనా పెద్దగా అయిన తర్వాత రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరిపోవలసిందే, ఎవరికి వాళ్ళే బ్రతకాల్సిందే. కానీ కాకపోతే ప్రేమ ఆప్యాయతలను మాత్రం చిన్నప్పుడు నీకు తల్లిదండ్రులు ఎంత ఇచ్చారో అంతకంటే రెట్టింపు నువ్వు నీ తల్లిదండ్రులకు ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, పుట్టిన పిల్లోడిని దగ్గరికి తీసుకొని తినడము చేయడము వాడికి ఎలా చేస్తాము, వృద్ధాప్యం వచ్చినాక కూడా వాళ్ళ పరిస్థితి మళ్ళీ చిన్నపిల్లవాడిలాగానే ఉంటుంది. అన్ని పురాణాలు, ఇతిహాసాలు, ప్రవచనాలు అన్నింటిని కూడా మనకి ఎన్నో ఉపనిషత్తులు ఉన్నాయి, వాటిని అన్నీ వినండి, చెయ్యండి కదా. అంటే ప్రతి వారు కూడా ఓడినా గెలిచినా అన్నీ సమానంగా చూసేవాళ్ళు ఎవరు అంటే మన తల్లిదండ్రులు మాత్రమే. వాళ్ళు మరణించి ఉన్నా చనిపోయినా మన మంచి చెడులకు అన్నిటికి కూడా కారణం కూడా వాళ్ళేనని గుర్తించాలి మిత్రమా. అందరం కూడా వాళ్ళని ప్రతిరోజు నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. ఇది ఒక చక్కటి ఆనుమత్యమే అని నేను ఆశిస్తున్నాను.